నెక్స్ట్ మూడో క్వశ్చన్, షో దట్ ద లోకస్ ఆఫ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఫస్ట్ ఇయర్ లో కాన్సెప్ట్, ఫ్రమ్ ఎ ఫోకై టు ద టాంజెంట్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆక్సిలరీ సర్కిల్. x² + y² = a² ఫామ్ లో వస్తుంది కాబట్టి ఆక్సిలరీ సర్కిల్ అవుతుంది అని ప్రూవ్ చేయమండం. కాబట్టి కంపల్సరీ క్వశ్చన్. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద ఎలిప్స్. ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇచ్చేసాడు, కాకపోతే ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదు, ముందు స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకోవాలి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, విచ్ మేక్స్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. అదే మీకు లాజిక్, a + b = 0 అవుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి. ఓకేనా? సారీ, a + b = 0 కాదు, ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే a = b అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ ద పాయింట్స్. 2 పాయింట్స్ ఉన్నాయి ఎలిప్స్ మీద, ఆల్ఫా కామా బీటా అనే 2 పాయింట్స్. ఎలిప్స్ కూడా మీకు స్టాండర్డ్ ఫామ్ లో అయింది. అయితే ఆ ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ x/a cos alpha plus beta by 2 plus y/b sin alpha plus beta by 2 = cos alpha minus beta by 2 అవుతుందని ప్రూవ్ చేయాలి. సింపుల్ కాన్సెప్ట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ S1 = 0 అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. క్లియరా? నెక్స్ట్, ఇదన్నోది మీకు సీక్వెన్స్ లో 5th క్వశ్చన్. 6th క్వశ్చన్ దగ్గర నుంచి ఇటు పక్క రాశాను, చూద్దాం. సెకండ్ ఇయర్ వాళ్ళకి కాబట్టి ఇక్కడ పాయింట్ చెప్పాలి. మీకు ఎంసెట్ కి సంబంధించి మన క్యాంపస్ లో ఆఫ్లైన్ క్లాసెస్ రేపు 23rd నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 9 o'clock దగ్గర నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా ఉంటుంది. అండ్ దీంట్లో నీ సిలబస్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి మళ్ళీ కంప్లీట్లీ రివైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ నేనే టీచ్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్లీ మీరు రీచ్ అవ్వండి.